నమస్కారం అండి. నమస్తే మహేష్. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి కేసీఆర్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఇది నిజమే అంటారా? అంటే ఇది టెక్నికల్‌గా అరెస్ట్ అయిపోతారని చెప్పలేము. అట్లని చెప్పి కారని కూడా చెప్పలేము. అరెస్ట్ చేసే అవకాశం అయితే ప్రభుత్వానికి ఉంది. మరి ప్రభుత్వం ఉపయోగించుకుంటుందా లేదా అనేది అది ప్రభుత్వం తెలియాలి. అరెస్ట్ చేసే అవకాశాలు ఎందుకున్నాయి? పీసీ ఘోష్ కమిటీని వేశారు. ఆ పీసీ ఘోష్ కమిటీ ఏం చేసిందంటే అడుగడుగున కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్పింది. అడుగడుగున అవినీతి జరిగింది, దీనంతటికి కారణం కేసీఆర్ అని చెప్పారు. మరి ఆ రకంగా చూస్తే వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే కేసీఆర్ గారు తప్పు చేసినట్టుగానే భావించాలి. మరి తప్పు చేసినట్టుగా కేసీఆర్ని భావిస్తే మరి కేసీఆర్ మీద చర్యలు తీసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉన్నది. అసలు అది నిర్మించాలనుకున్న దగ్గర కాకుండా వేరే చోట తుమ్మిడిగడ్డ దగ్గర నిర్మించాలనుకుంటే మేడిగడ్డ దగ్గర నిర్మించారు ప్రాజెక్ట్ అనేది ప్రధానమైన అభియోగం. అసలు కేసీఆర్ గారు ఎవరినైతే నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారో ఆ నిపుణుల కమిటీ కూడా వేరే చోట నిర్మించాలని చెప్పింది, మేకలపాడు సంథింగ్. అక్కడ కూడా కాకుండా తాను అనుకున్న మేడిగడ్డ దగ్గర మాత్రమే నిర్మించాలని పట్టుబట్టాడు కేసీఆర్. ఆ పట్టుబట్టడం వల్లనే ప్రాజెక్టు లేట్ అయింది, ప్రాజెక్టు కాస్ట్ పెరిగింది, అదనంగా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి వచ్చింది, ప్రాజెక్టు నాసిరకంగా తయారైంది. అడుగడుగున కేసీఆర్ జోక్యం చేసుకున్నారు ఇందులో. ఉదాహరణకు మన సహజ సిద్ధంగా అవ్వాల్సిన పరిణామాలు కొన్ని ఉంటాయి మహేష్. మనం ఒక గోడ కట్టాము, గోడ కట్టిన తర్వాత దానికి క్యూరింగ్ చేస్తాం, వాటర్ కొడతాము, 2 రోజులు 3 రోజులు ఆరాల గట్టిపడాల, ఆ తర్వాత నెక్స్ట్ నిర్మాణానికి వెళ్తాం. అలా కాకుండా వెంటనే చేసామనుకోండి నిర్మాణం, అది ఓటిగా తయారవుద్ది, నాసిరకంగా తయారవుద్ది, లీకేజీలు వస్తాయి. సో ఇవాళ కాళేశ్వరంలా తయారైంది. సో కాబట్టి సహజ సిద్ధ పరిణామాలకు అనుగుణంగా వెళ్లకుండా కేసీఆర్ చెప్పారని, కేసీఆర్ చెప్తుంటారు కదా, అంత పెద్ద ప్రాజెక్టు నా హయాంలో కంప్లీట్ చేశానని చెప్తుంటారు కదా, పోలవరాన్ని ఇప్పటి వరకు మీరు ఏం పేకలేకపోయారు, మేము చూసారా, మేము ఇది కట్టామని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు కేసీఆర్ గారు. సో అలాంటప్పుడు కేసీఆర్ గారు ఇంత తొందర పెట్టడం, కేసీఆర్ గారు అతి జోక్యం వల్లనే ఈ ప్రాజెక్టు ఇలా తయారైంది, నాసిరకంగా తయారైంది అని చెప్పారు. అంటే 100 సంవత్సరాలు మినిమం, 100-150 సంవత్సరాలు ఉండాలి ఒక ప్రాజెక్టు కడితే. వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి కొన్ని లక్షల మంది శ్రమపడి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఒక ప్రాజెక్టు కడితే ఇది విచిత్రంగా నాకు అనిపిస్తుంది. ఏముంది, ఒక 2 పిల్లర్లు కుంగి అందులో పెద్ద ఏదో కొంపలు మునిగిపోయినట్టు అంటారు కేసీఆర్ అండ్ కో. అరే పిల్లలు కుంగిపోవడం అంటే కొంపలు మునిగినట్టే కదా. రేపు పొద్దున ఏదో తేడా పాడా వస్తే గ్రామాలు మునిగిపోతాయి. తమాషానా అదేమన్నా? ప్రజల ప్రాణాలతో చెరగాట పడతారా? అంత చులకనా అదేంటి? సో ఖచ్చితంగా కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ప్రాజెక్టులు కడుతున్నప్పుడు శాశ్వత ప్రాతిపదికన 100-150 సంవత్సరాలు గట్టిగా ఉండేటట్టుగా అటు నిర్మించాలి. అప్పుడే ప్రజా ప్రయోజనం చేకూరుతుంది. లేదా ప్రజల ధనం దుర్వినియోగం అవుతుంది, ప్రజల ప్రాణాలకు ప్రజల ఆస్తులకు నష్టం కలిగే అవకాశం ఉంది. సో ఇది చాలా సీరియస్ మ్యాటర్. అటువంటిప్పుడు పీసీ ఘోష్ ఇచ్చిన కమిటీ నివేదిక ప్రకారం చూస్తే కేసీఆర్ గారి మీద చర్యలు తీసుకుంటారు. మరి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అంటే ప్రశ్నార్థకం. ఇవాళ అరెస్ట్ అయిన వాళ్ళందరూ మళ్ళీ ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఒకప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళే ముఖ్యమంత్రి అయినారు. అటువైపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యారు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి అవుతారన్న ఒక నానుడి గట్టిగా వినపడతా ఉంది. అందుకే దీని మీద కవిత గారు కూడా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. కవిత గారు కూడా బీసీ ఉద్యమం ఏదో చేసి ఎలాగైనా అరెస్ట్ అవ్వాలి, నేను అరెస్ట్ అయితే తప్ప, ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు కదా కవిత గారు కూడా ఆశలు పెట్టుకున్నాను. ఆల్రెడీ నేను అరెస్ట్ అయ్యాను కాబట్టి ఢిల్లీలో చాలా రోజులు ఉన్నాను జైల్లో, కాబట్టి ఇప్పుడు నేను ముఖ్యమంత్రి పదవికి అర్హురాలని ఆమె కూడా అనుకుంటున్నట్టున్నారు. అందుకే ఇప్పుడు పార్టీతో సంబంధం లేకుండా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా అరెస్ట్ అనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం, ప్రభుత్వ విచక్షణ మేరకు ఆధారపడి ఉంటుంది. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తోందంటే ఇది అసెంబ్లీలో ఎండగడదామని చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో ఎందుకు ఎండగడదామనుకుంటున్నారంటే కేసీఆర్ పట్ల ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ సాధకుడుగా ఆయనకు మంచి పేరుంది, తెలంగాణ జాతిపితగా ఆయనకు మంచి పేరుంది. అలాంటప్పుడు ఆ అంశాన్ని తొలగిస్తేనే, లేకపోతే కేసీఆర్ గారిని అరెస్ట్ చేశారని పూర్తిగా ఉవ్వెత్తున సానుభూతి ఎగసిపడుతుంది. భారతదేశంలో సానుభూతే అత్యంత ప్రమాదకరమైనది, అత్యంత విలువైంది, అత్యంత పవర్ఫుల్ అనమాట.
ఆ సానుభూతి అనే అస్త్రంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం బండి నెట్టుకొచ్చారు. సో ఒకసారి అధికారం పోయాక ఆ సానుభూతి కూడా పోయింది అనుకోండి, అది వేరే విషయం. సానుభూతి అనే అస్త్రం భయంకరంగా పనిచేసి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఆయనకి ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నట్టుగా ఉంది. అందుకే అసెంబ్లీలో ఈ నివేదికను ప్రవేశపెట్టి మేము దీని మీద కేసీఆర్ని ఎండగడతాం. కేసీఆర్ అనే వ్యక్తి అవినీతికి పాల్పడ్డాడు, వేల కోట్ల రూపాయలు ఆయన ప్రభుత్వం దోచుకున్నది, ఆయన కుటుంబం దోచుకున్నదని ప్రజల్లో పూర్తిగా నాటేలాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తుందేమో అనిపిస్తుంది వాళ్ళ వైఖరి చూస్తుంటే. రాబోయే నెల రోజుల పాటు, రాబోయే సంవత్సరం 2 సంవత్సరాలు అదే పనిలో ఉంటారు వాళ్ళు. కేసీఆర్ అవినీతి చేశారు. ఒకవేళ ఇది కనుక ఏదైనా డ్యామేజ్ అయితే ఎన్ని వేల కుటుంబాలు నాశనం అయ్యాయి, ఇవన్నీ కూడా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. చేసి కేసీఆర్ ఉన్న ఆ వాల్యూని ప్రజల నుంచి తొలగించే ఒక ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారు. ఇప్పుడైతే అరెస్ట్ చేసే అవకాశాలు, బహుశా కేసీఆర్ని అరెస్ట్ చేయడం కరెక్టే అని ప్రజలు కన్విన్స్ అయితే అప్పుడు అరెస్ట్ చేస్తారు. అప్పటి వరకు కేసీఆర్ అరెస్ట్ అయితే ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను.